హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పాకశాల. ఈరోజు వీడియోలో ఒక మంచి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కమ్మని కొత్తిమీర పచ్చడి. ఈ కొత్తిమీర పచ్చడి ఎంత బాగుంటుందంటే ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువైతే తినరండి, అంత బాగుంటుంది. మరి ఈ కొత్తిమీర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. కొత్తిమీర పచ్చడిని చేసుకోవడానికి ముందుగా బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పుని, అలాగే మరి కొద్దిగా మినప్పప్పుని, అలాగే కొద్దిగా జీలకర్రని, కొంచెం ధనియాలను కూడా వేసుకోవాలండి. నేను మిస్ అయ్యాను, తర్వాత వేసానండి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, మాడనివ్వకుండా వేయించుకోవాలి. ఈ పప్పుల్లోనే పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది. ఒక 10 వరకు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కాడలతో సహా వేసుకోవాలండి. కొత్తిమీర వేగేంత వరకు పైకి కిందకి కదుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరను కూడా పక్కకు తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని 2 పెద్ద సైజు టమాటాలని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసేసుకొని చూడాలి. టమాటా అనేది ఒక 50% వరకు మగ్గింది. ఈ టైంలోనే మనం చింతపండుని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న నిమ్మపండు సైజు చింతపండుని తీసుకున్నాను. ఈ ఆయిల్లోనే మగ్గిపోతుందండి చింతపండు కూడా, అందుకే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత చూసుకోవాలి. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. టమాటా కూడా నీరు లేకుండా మగ్గించుకోవాలి టమాటాలో, అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. కొత్తిమీర మిక్సీ ఆడేలోపు ఈ టమాటా అనేది చల్లారుతుంది, అందుకే వెడల్పాటి గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయి, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులు, కొత్తిమీర, ఎండుమిర్చిని వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా పేస్ట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చల్లారి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. చేసుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం అదే బాండీలో 1 స్పూన్ వరకు ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్రని, 1 స్పూన్ వరకు మినప్పప్పుని, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, అలాగే విరుచుకున్న ఎండుమిర్చిని వేసేసుకొని పోపు మొత్తాన్ని వేయించుకోవాలండి. పోపుని ఎప్పుడు మాడనివ్వకూడదు. పోపు మాడిపోతే కూర టేస్ట్ అయినా పచ్చడి టేస్ట్ అయినా మారిపోతుంది. తాలింపు అనేది వేగిన తర్వాత లాస్ట్లో ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడిని తాలింపులో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, ఈ పచ్చడి మొత్తాన్ని వేరొక గిన్నెలోకి మార్చుకుంటే ఎంతో కమ్మగా ఉండి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి టేస్ట్ చేసిన వాళ్ళు కొత్తిమీరని ఎప్పుడు వేస్ట్ చేయరు, ఇదే పచ్చడి చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్లో మరిన్ని వీడియోల కోసం కింద లైక్ బటన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే మరిన్ని వీడియోలు మీరు చూడొచ్చు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.